ఓకే, సో నెక్స్ట్ సాంగ్ ఏవి మనకి చూపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. వారి మాటలు సంచలనం, డైలాగులు అద్భుతం, టోటల్గా అవి పేలే తూటాలు. పర్చూరి సోదరులిద్దరిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. పర్చూరి వెంకటేశ్వరరావు గారు, పర్చూరి గోపాలకృష్ణ గారు. చిరంజీవి గారితో ఎంతో సాన్నిహిత్యం ఉన్నటువంటి రైటర్స్, చిరంజీవి గారితో అద్భుతమైన డైలాగులు చెప్పించిన రైటర్స్ మళ్ళీ ఈ సినిమాకి రచనా సహకారాన్ని అందిస్తున్నారు. ఫర్ ఖైదీ 150 వారిరువురికి స్వాగతం పలుకుతున్నాము. అలాగే వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రొప్రైటర్ శ్రీ తోట చంద్రశేఖర్ గారు. వారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ రఘుబాబు గారు, ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ శ్రీ తోట చంద్రశేఖర్ గారు. సుందరి సాంగ్ మీలో ఎంతమంది యూట్యూబ్లో చూశారు? జస్ట్ మేకింగ్ వరకు చూసాం కదా, సాంగ్ ఎలా ఉంటుందో వెయిట్ చేస్తూ ఉన్నారు. 60 లక్షలకి పైగా వ్యూస్, లైక్స్ దాటినటువంటి పాట ఇప్పుడు పర్చూరి వెంకటేశ్వరరావు గారి నోట. బాస్ ఈస్ బ్యాక్. బాస్ ఈస్ బ్యాక్. సుందరి ఏవి ప్లీజ్. సన్న జాజిలా పుట్టేసిందిరో, మల్లె తీగల చుట్టేసిందిరో, తేనె తీగల కుట్టేసిందిరో సుందరి. ఈ సుందరి సుందరి ఓ సుందరి బాస్ ని ఫుల్ గా ఇమాజిన్ చేసుకుని డాన్స్ కట్టింగ్స్ మూమెంట్స్ ఎలా ఉంటాయి అనుకుంటూ కంపోజ్ చేసిన ఒక సాంగ్ ఇది. బాస్ ఇస్ బ్యాక్. సన్నజాజైనా అమ్ముడైనా మన దేవిశ్రీ ప్రసాద్ గారి హ్యాండ్ పడి చిరంజీవి గారి లెగ్ పడిందంటే కుమ్ముడే కుమ్ముడు. వెంకటేశ్వరరావు గారు, చిరంజీవి గారితో మీకున్న అసోసియేషన్? ఆయన మేము 1978లో మేము చలిచేవల సినిమాతో వచ్చాము, ఆయనేమో ప్రాణంకరి సినిమాతో వచ్చారు. ఆ తర్వాత ఖైదీ రాసి ఆ ఖైదీ సినిమా మా అందరి జీవితాలని మార్చేసింది. అది మారుస్తుందని మాకు తెలియదు. ఆ సినిమా తర్వాత ఆయనతో మేము ఖైదీ మాది 59వ సినిమా అప్పటికి ఆయనకి. ఆ తర్వాత అంటే ఇప్పుడు 90 సినిమాల్లో ఇప్పటికి మేము 30 సినిమాలు రాసామంటే 3వ వంతు రాసే అవకాశం, అదృష్టం మాకు కలిగినాయి చిరంజీవి గారితో. అలాగే ఆయన కష్టజీవి. నేను కళ్ళతో చూసేవాడిని చిన్నప్పటి నుంచి. ఆయన వెనక ఎవరూ లేకపోయినా పైకి వచ్చాడు. మా వెనక కూడా మా ఫాదర్ రైతు. అందుకే ఎప్పుడు ఆయన అంటే నాకు ఇష్టం, ఎందుకంటే తన స్వశక్తితో పైకి వచ్చాడని. ఖైదీలో లాస్ట్ డైలాగ్ ఒకటి ఉంటుంది, పగ తీర్చుకోవటానికి జన్మెత్తాను, ప్రేమించడానికి మరో జన్మెత్తాను, అప్పుడు కలుసుకో అంటాడు. అలాగే ప్రజాసేవ చేయటానికి వెళ్తున్నాను, మళ్ళీ కళాసేవ కూడా ప్రజాసేవలో భాగమైన తెలిసి మళ్ళీ తిరిగి వచ్చా, మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నా అన్నట్టు ఆ డైలాగ్ మా ఖైదీతో ఆయనకి ఎంత పేరు వచ్చిందో మళ్ళీ ఖైదీ నెంబర్ 150తో మళ్ళీ అలాగే పునఃప్రవేశం చేసి మీ అందరినీ, మీ ఎంతమంది మెగా అభిమానులు ఉన్నారో నాకు అందరికీ తెలుసు. ఇందులో పవన్ కళ్యాణ్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు, రామచంద్ర అభిమానులు, అందరూ, వాళ్ళందరి అభిమానులకి మీరు చిరంజీవి గారు ఇస్తున్న కానుక ఇది. దీన్ని బాగా హిట్ చేసి
సంక్రాంతి పండగకి చేస్తారని నా విశ్వాసం. థ్యాంక్ యూ. బాసెస్ బ్యాక్ సెలబ్రేషన్స్లో మరి పరుచూరి గోపాలకృష్ణ గారు మాట్లాడడం మొదలు పెడితే ఇంకెవరూ మైక్ పుచ్చుకొని అక్కర్లేదు. ముందు చిరంజీవి గారికి రాసినటువంటి డైలాగుల్లో ఒక డైలాగ్ మేము వారి నోట విందాం అనుకుంటున్నాము. కాశీకి వెళ్ళాడు, కాషాయం వేశాడు. వారణాసికి వెళ్ళాడు, వరస మార్చాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. మీ ఆనందం చూస్తుంటే ఎలా అనిపిస్తోందంటే, ఈ సినిమా కోసం మీరు ఎలా ఎదురు చూస్తున్నారు అనిపిస్తోందంటే, చంద్రుడి కోసం చీకటి ఎదురు చూసినట్టు, సూర్యుడి కోసం పగలు ఎదురు చూసినట్టు, వర్షం కోసం రైతు ఎదురు చూసినట్టు, తల్లి కోసం బిడ్డ ఎదురు చూసినట్టు, దేవుడి కోసం భక్తుడు ఎదురు చూసినట్టు అలా ఎదురు చూస్తున్నారు మీరు ఈ సినిమా కోసం. అది మాకు అర్థమవుతోంది. ఇందాక చెప్పారు, ఎవరు లేకుండా 78లో చిరంజీవి గారు మద్రాసుకు వచ్చారు. నిజం. కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా చెన్నపట్నం చేరిన మెగాస్టార్ ఇవాళ ఇంతమందికి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. అంతకు మించిన ఆనందం ఏముంది? ఎక్కడో భాగవతంలో చదివాం, ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోమండలమంతై అని. అంటే ఆకాశం అంత ఎత్తు ఎదిగాడు ఇవాళ ఆయన. చిరంజీవి గారు మామూలుగా ఎదగలేదు. మీ హృదయాల్లో అంత గూడు కట్టుకున్నాడు. ఇవాళ ఆయన ఒక మహానట వృక్షం. ఆ నట వృక్షానికి ఎన్ని కొమ్మలో, ఒక కొమ్మ నాగేంద్రబాబు, ఒక కొమ్మ పవన్ కళ్యాణ్, ఒక కొమ్మ అల్లు అర్జున్, ఒక కొమ్మ రామ్ చరణ్, ఇంకో కొమ్మ వరుణ్ తేజ, మరో కొమ్మ సాయి ధర్మతేజ, ఇంకో కొమ్మ అల్లు శిరీష్, ఇప్పుడు చిన్న కొమ్మ కూడా వేసింది నిహారిక, నాగబాబు కూతురు. ఎంతమంది ఒక్క కుటుంబం నుంచి ఇంతమంది కళామ తల్లికి ముద్దు బిడ్డలై కళాసేవ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి గారు. మీరు ఆదర్శంగా ఇన్ని కోట్ల మందికి అభిమాన నాయకుడు అవ్వటమే కాకుండా ఇంట్లో వాళ్ళకు కూడా పెద్ద దిక్కుగా, మా అన్నయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, చిరంజీవి గారు మాట చెప్పాడు రా అని. ఏ ఇంట్లో పెద్ద కొడుకు బాగుంటాడో ఆ ఇల్లు బాగుపడుతుంది అని. మరి ఈ ఇంట్లో పెద్ద కొడుకు చిరంజీవి గారు ఎంతమందిని తనతో పాటు ఈ కళారంగానికి పరిచయం చేశారో మీరు చూసే ఉంటారు, మీరు చూస్తున్నారు. ఇంకా చాలా అసలు ఎలా ఉందంటే, మీకు ఎంత ఉత్సాహంగా ఉందో మాకు అంత ఉత్సాహం ఉంది. ఈ సినిమా ఏమనిపిస్తోందంటే 2017 జనవరిలో 7 రోజుల ముందే సంక్రాంతి వచ్చేసిందా అన్నట్టుంది మీ అందరినీ చూస్తుంటే. మరి చిరంజీవి గారితో మా అనుబంధం చెప్పలేనిది. రఫ్ ఆడిస్తానన్నాడు గ్యాంగ్ లీడర్లో, ఇంపాసిబులా ఇస్తరాకుల కట్ట అన్నాడు ఘరానా మొగుళ్ళో. రోగిని సరిగ్గా చూడలేని డాక్టర్ కూడా రోగితో సమానం అన్నాడు శంకర్ దాదా MBBSలో. మీకు మన దేవి ప్రసాద్ ఒకటి అందించాడు, దాంట్లో శంకర్ దాదా MBBS కదా. దీనికి కూడా అలాగే వస్తుంది చూడండి. ఖైదీ నెంబర్ 150, ఖైదీ నెంబర్ 150 సేమ్ అదే వస్తుంది మనకు కూడా ఇక్కడ. మరి అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మహానటుడు దూరం అయిపోయి. ఒక్క నిమిషం అక్కడున్న పోలీస్ స్టాఫ్ అది రిమూవ్ చేసేయండి.
పబ్లిక్ కోఆపరేట్ చేయాలి. వెనక భాగం అంతా ఖాళీగా ఉంది, ప్లీజ్ కోఆపరేట్. ఇక్కడ కొంతమందికి ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతున్నారు. వెనకున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి, వెనక్కి వెళ్ళాలి. మీ ఫ్రంట్ రోలో ఉన్న వాళ్ళు మీ మిత్రులకి ఇబ్బంది అవుతుంది, తగులుకుంటుంది, వాళ్ళకి గాలి ఆడట్లేదని బాధపడుతున్నారు. అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు అక్కడ పడిపోయిన ఏరియాలో తీసేయండి, అది తీసేయండి, అది రిమూవ్ చేసేయండి. అది ఏంటి రోస్ట్రమ్ డిపార్ట్మెంట్ వెళ్ళి అక్కడ అది రిమూవ్ చేయండి. రోస్ట్రమ్ డిపార్ట్మెంట్ ప్లీజ్ గో టు రైట్ సైడ్. ఓకే, ఈ ఫ్రంట్ ఉన్న వాళ్ళని బ్యాక్ పుష్ చేయాలి. లైట్ సిస్టమ్ మీద ఎక్కినారు, లైట్ సిస్టమ్ ఎక్కిన వాళ్ళు దిగాలి. అది పడిపోతే మీకు చాలా ప్రమాదం. లైట్ సిస్టమ్ వాళ్ళు దిగాలి, దిగండి. ఎస్ఐ డిఎస్పి శ్రీనివాస్, ఇక్కడ లైట్ సిస్టమ్ మీద ఎక్కిన వాళ్ళు మీరు దిగాలి. లైట్ సిస్టమ్ ఎక్కిన వాళ్ళు దిగండి. మీకు సేఫ్టీ లేదు, మీకు సేఫ్టీ లేదు, దిగాలి. ప్రోగ్రామ్ పీస్ఫుల్గా జరగాలంటే మీరు సహకరించాలి. ఎస్, ఆ లైట్ కొట్టిన వాళ్ళు దిగండి. అక్కడ దిగుతున్నారు, వెరీ గుడ్, షబాష్, వెరీ గుడ్. మీరు కూడా మంచివాళ్ళే, దిగండి. వెరీ గుడ్, దిగండి. కొద్దిమంది దిగినాక మిగతా వాళ్ళు ఎస్ దిగండి బాబు. యా, ఎస్ఐస్ వెళ్ళాలి, ఆ లైట్స్ దగ్గరికి ఎస్ఐస్ వెళ్ళాలి. ఫ్యాన్స్ దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ప్లీజ్ కోఆపరేట్. పోలీసు వారు విశ్రాంతి ఇచ్చారు మనకి. విశ్రాంతి తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే చిరంజీవి గారు ఈ సినిమా ఎందుకు చేశారో మీకు చెప్పాలి మేము. ఆయన 2002 ఇంద్ర చేసే వరకు మెగాస్టార్ ఇమేజ్ ఒక స్టేజీ. ఆ తర్వాత ఆయన ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఠాగూర్ ఇలాంటి చిత్రాలు చేసినాక ఒక కొత్త రకం ఇమేజ్ వచ్చింది ఆయనకి. అందుకని ఆయన రెండు వర్గాల ప్రేక్షకుల్ని నేను ఆనంద పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ చిత్రంలో ఉన్న 2 పాత్రలు చేశారు. ఒకటి మీరు కోరుకునే అమ్మడు లెటర్స్ కుమ్ముడు స్టైల్లో ఉంటుంది అది. రెండోది ఠాగూర్ ఇందిరా పద్ధతిలో ఉంటుంది. అంటే ఇందాక మీరు చూశారు, నీరు 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 రైతు కంట కన్నీరు అని. 10,000 కోట్ల రూపాయలు బ్యాంకు లోను తీసుకుని ఫారిన్కి పారిపోయి స్కాచ్ విస్కీ తాగుతుంటే 10,000 రూపాయల అప్పు తీర్చలేక చేలో రైతు ఎండ్రుని తాగి చచ్చిపోతున్నాడు. ఇది ధర్మమా, ఇది న్యాయమా అని ప్రశ్నించిన చిత్రం ఇది. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు, పిరికి వాళ్ళు అనుకుంటున్నారేమో. రైతుకు దున్నటమే కాదు తన్నటం కూడా తెలుసు అని నిరూపించే చిత్రం ఖైదీ నెంబర్ 150. సో ఇన్ని డైలాగులు చెప్పినా ఈ చిత్రం నుంచి ఒక్కటి మాత్రం చెప్పేసి మీకు వెళ్ళిపోతా. మిగతా మెగాస్టార్ నోట్తో విందురు కానీ మీకు. గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ దాకా చూసి తట్టుకున్న గుండెకాయరా ఇది. నువ్వెంత,
చిటిక నేల మీద వెంట్రుకంతా పీకి పారేస్తా. ఇవన్నీ ఒక ఎత్తు, వీటన్నిటికీ కలిపి ఒకే ఒక్క మాట చాలు. అన్నగారి 300 సినిమా మాతో రాంచుకున్నారు. కృష్ణ గారు 200 సినిమా రాంచుకున్నారు. మా 350వ సినిమా ఖైదీ నెంబర్ 150 చిరంజీవి గారు తన 150వ చిత్రంగా రాంచుకున్నారు. సో ఒక్క మాటతోనే ముగిస్తున్నా, బాస్ ఈజ్ బ్యాక్.